మరి ఆయన దుబాయ్కి వెళ్ళిండు అనేసి నువ్వు ఇట్లా చేస్తే కరెక్టేనా? అంటే రెంట్కున్న వాళ్ళతో అందరితో ఇట్లా చేస్తారా? అది ఇక ఓనర్వి కదా మళ్ళీ నువ్వు. ఓనర్నే కానీ ఇంకా మా ఆయన లేడని ఇక నేను ఏదో ఆగలేక కాదమ్మా, నీకు సిగ్గు అనిపించట్లేదు నీకు చెప్పడానికి? అనిపిస్తుంది సార్, అనిపించకుండా ఎలా ఉంటది, కాకపోతే ఏదో జరిగింది సార్ మిస్టేక్ అట్లా. ఏం జరిగిందమ్మా? కాదమ్మా, ఇది చెప్పుకోవడానికి కూడా పోనీ ఓనర్వి నువ్వు, వాళ్ళు రెంట్కున్నోళ్ళు. ఆ రెంట్కున్నోళ్ళతో నీకు మనస్సాక్షి అనిపిద్దా నీకు? అనిపిస్తుంది సార్, అట్లేం లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి ఝాన్సీ గారు వచ్చారు. తన సమస్య ఏంటో తెలుసుకుందాం. చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే. అది నేను ఒక అపార్ట్మెంట్కు ఓనర్. ఓకే. అయితే మా ఆయన వేరే దుబాయ్లో ఉంటాడమ్మా. అయితే నాకు కూడా ఇట్లా బ్యాచిలర్స్ కూడా ఇచ్చేస్తుంటాను. ఒక అబ్బాయి ఏమిస్తారు? రెంట్లకి ఇస్తాము అందరికి. అంటే రూమ్స్ రెంట్కి ఇస్తాము. అపార్ట్మెంట్ కదండి పెద్దది. ఓకే. అయితే అందరూ రెంట్కి వస్తుంటారు. తను ఒక అబ్బాయి రెంట్కి వచ్చింది. వస్తే సరే అని చెప్పేసి ఇచ్చేసిన. ఇస్తే తను వచ్చి ఒక 2-3 నెలలు రెంట్లు ఇచ్చాడు. తర్వాత అయితే ఇవ్వట్లేదు. అవునా? అంటే రెంట్ ప్రాబ్లం. ఆ అబ్బాయికి రెంట్ ప్రాబ్లం కాదు, ఆ అబ్బాయికి వెళ్ళట్లేదు, పనికి వెళ్ళట్లేదు, అది ఇదంటే కూడా సరే అని వదిలేసిన, అడగట్లేదు. ఆ అబ్బాయి నేను కలిసి ఏదో జరిగింది, తప్పు జరిగింది మేడం. అంటే తను నేను కలిసి ఉన్నాము అట్లా. అంటే మా ఆయన లేడు కదా, దుబాయ్లో ఉన్నాడు అని చెప్పి. అంటే దుబాయ్లో ఉంటే ఆ పనులు చేస్తారా అమ్మా? ఇంత జరుగుద్దని అనుకోలేదు మేడం. ఆయన ఇప్పుడు మనల్ని నమ్ముకోనే కదా, మన ఫ్యామిలీ సంసారం కోసమే కదా ఆయన దుబాయ్కి వెళ్ళి సంపాదించడానికి వెళ్ళింది. మరి ఆయన దుబాయ్కి వెళ్ళిండు అనేసి నువ్వు ఇట్లా చేస్తే కరెక్టేనా? అంటే రెంట్కున్న వాళ్ళతో అందరితో ఇట్లా చేస్తారా? అది ఇక ఓనర్వి కదా మళ్ళీ నువ్వు. ఓనర్నే కానీ ఇంకా మా ఆయన లేడని ఇక నేను ఏదో ఆగలేక. కాదమ్మా, నీకు సిగ్గు అనిపించట్లేదు నీకు చెప్పడానికి? అనిపిస్తుంది సార్, అనిపించకుండా ఎలా ఉంటది, కాకపోతే ఏదో జరిగింది సార్ మిస్టేక్ అట్లా. ఏం జరిగిందమ్మా? కాదమ్మా, ఇది చెప్పుకోవడానికి కూడా పోనీ ఓనర్వి నువ్వు, వాళ్ళు రెంట్కున్నోళ్ళు. ఆ రెంట్కున్నోళ్ళతో నీకు మనస్సాక్షి అనిపిద్దా నీకు? అనిపిస్తుంది సార్, అట్లేం లేదు. మరి మరి మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? కాదు చేసిన తప్పు కాదని చెప్పి ఇంకేడుస్తున్నా కదా. అంటే తను దగ్గరకు వచ్చినప్పుడు వీడియోలు ఇలా తీసాడు మేడం. అబ్బా, పెద్ద సమస్య ఇది. తన ప్రాబ్లం ఏంది అసలు? ఎందుకు మీ ఇద్దరు ఎందుకు కలిసిరు? కలవడానికి కారణం ఏంటి అసలు? కారణం ఏం లేదు, జస్ట్ అట్లా కలిసిపోయినాం. అంటే జస్ట్ కలిస్తే అయిపోతుందా? అబ్బాయే వచ్చాడా నీ దగ్గర, నువ్వు వెళ్ళావా కలవడానికి? తను కూడా వచ్చారు, నేను కూడా వెళ్ళానండి. అంటే మీ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లేరు? అత్త మామ ఉన్నారు, వాళ్ళు అంటే తెలియకుండా చేసిన తప్పు. వాళ్ళకి తెలియకుండా తప్పు చేసి మళ్ళీ వీడికి నా దగ్గరికి రావడం ఏంటి అసలు? అంటే మీ ఇంటికే వస్తుంటాడు అబ్బాయి? అదే కాదు, వాళ్ళు వీళ్ళు కాదు మేడం. ఇప్పుడు ఎట్లా చెప్తున్నా అంటే, వాళ్ళ అబ్బాయి పైన ఉంటాడో కింద ఉంటాడో తెలీదు, వీళ్ళతో సపరేట్ వాళ్ళతో సపరేట్. అంటే ఆ అబ్బాయి వీళ్ళ రూమ్కి వస్తున్నాడా అని అడుగుతున్నాను నేను. వస్తాడు. అంటే మీ అత్త మామ ఏమనరా? పక్క పక్కన రూమ్స్ ఉంటాయి కదా, అట్లా పక్క పక్కన ఉంటాయి, కలిసి ఉండవు కదా. అంటే ఎన్ని రూమ్లకి వెళ్తారు అట్లా? లేదు మేడం, ఒకటే రూమ్ ఉంటది, ఒక రూమ్ సపరేట్ కలుసుకోవడానికి గా మా హస్బెండ్ మేము ఉండేది. మరి ఇంత దారుణంగా అయిపోయింది. అయితే ఇప్పుడు తను వీడియోలు తీసాడు కలిసినప్పుడు. అంటే వీడియోలు తీసింది నీకు తెలీదా? నాకు తెలియదు మేడం, తెలియదు. వీడియో తీసాడు. ఇప్పుడు నేను ఎంత డబ్బాని ఇస్తే అవి డిలీట్ చేయమంటే చేయట్లేదు మేడం. లైఫ్ అంతా నువ్వే ఉండాలి అని ఫోర్ చేస్తున్నాడు రోజు. నాకేమో ఫ్యామిలీ ఉంది, నేనేదో తెలియక చేసినాం మేడం. నాకు ఫ్యామిలీ ఉంది, మా ఆయన వచ్చేసి దుబాయ్ నుంచి నన్ను చంపేసడానికి భయం అవుతుంది మేడం. ఎలాగో ఒకలాగా మీరే చేయండి కొంచెం. సరే ఫ్యామిలీ ఉంది, నాకు ఫ్యామిలీ ఖరాబ్ అయితే ఉంటున్నావు కదా. ఈ తప్పు పని చేసేటప్పుడు నీ ఫ్యామిలీ గుర్తుకు రాలేదా?
అప్పుడంటే ఏదో సడన్ గా చేసినాను. సడన్ ఏందండి చేసేది? ఫ్యామిలీ గుర్తుకొస్తుంది కదా చేసేటప్పుడు. వస్తుంది మరి కానీ ఇప్పుడు ఇప్పుడు ఎట్లా గుర్తుకొచ్చింది ఫ్యామిలీ? అప్పుడు ఇంత ఎందుకు పెద్దగా గుర్తుకు రాలేదు? అయ్యిద్దని నాకు తెలియదు మేడం. ఇంత పెద్దగా అయ్యిద్దంటే మేడం ఏం లేదు మేడం, ఆ కుర్రోడు తెలియకుండా వాడు మళ్ళీ వీళ్ళతో కలిసినాడు కదా, కలిసి మళ్ళీ 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 చూద్దాం ఎప్పుడైనా టైం పాస్కి లేకుండా టైంలోనో అది చేద్దామని చెప్పేసి తీసుకున్నాను అంతేనమ్మా. కొంచెం ఎలాగో మీరే చూడండి మేడం, తనకు చెప్పండి. సరే, అబ్బాయి నంబర్ ఉందా? నేను ఎన్ని డబ్బులైనా ఇస్తాను కానీ తనకు అది డబ్బుల delete సమస్య పక్కన చేయమని. పెట్టమ్మా. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు ఎంత ప్రెజర్ అయితే చెప్పు ఒకసారి ఆలోచించు. ఎంతమంది ఇప్పుడు పిల్లలు? రెంటల్ రానికి కూడా అట్లానే భయపడాలి. నేను బాధపడుతున్నాను మేడం. నాకు పిల్లలు ఎంతమంది? ఒక అబ్బాయి ఒక అబ్బాయి. ఉమ్, అబ్బాయి ఎంత ఉంటాడు? ఉంటాడు. ఒక 10 సంవత్సరాలు ఉంటాయి బాబుకు. ఏందమ్మా నీ లైఫ్ నువ్వే ఖరాబ్ చేసుకున్నావు కదమ్మా నువ్వు. సరే ఒకసారి అబ్బాయిని పిలిపి. సరే, అబ్బాయి నంబర్ ఉందా? ఉంది సార్. నెంబర్ ఫోన్ లేకుండా చేయి. ఎట్లా ఉంటుంది? ఫోన్ చేయి. హలో, ఎక్కడున్నావు? ఒకసారి ఇక్కడికి రా, లొకేషన్ పెడతాను. సరే.